నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆవిర్భావ సభ జరగబోతున్నది. దీనికి బ్రహ్మాండంగా కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సందర్భంగా ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయడానికి రంగం సిద్ధమైందా, ఈ సభలో పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ ఎవరైనా చేయబోతున్నారా అనేటువంటి విధంగా కూడా సంశయాలు ఉన్నాయి దీని మీద. దీని గురించి సాక్షాత్తు జనసేనలో ప్రముఖ నాయకుడు కూడా నాదెండ్ల గారు చెప్పడం జరిగింది. మన ప్రస్తుతం కూటమి అధికారంలోకి ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ మూడు ఉన్నాయి. కానీ మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది. ఇప్పుడు వారి సభ ఏర్పాటు గురించి పిఠాపురంలో జరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? ఎవరైనా అటాక్ చేయబోతున్నారా? నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారు దీని గురించి అంటే, వారికి కూడా ప్రభుత్వం మీద కూడా కొంచెం సందేహం కూడా ఉంది. ఎందుకంటే ఈ సభ సందర్భంగా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక ఏర్పాట్లను, పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. రక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా నాదెండ్ల గారు చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళు అవి కాకుండా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అనే విషయం ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని, కొంతమంది వ్యక్తులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల వాళ్ళు దీన్ని నిరోధించడానికి కోసం దాదాపు 75 సీసీ కెమెరాలు వీళ్ళు వివిధ ప్రాంతాల్లో అమర్చడం జరిగిందని చెప్పారు ఆయన. అది కూడా మామూలుగా సభ అంటే ఎవరైనా ఓ సభా ప్రాంతంలో చుట్టుపక్కల స్టేజీ వాటికి కొంత దూరంలో పెడతారు. వీళ్ళు అలా కాకుండా పిఠాపురం రావడానికి ఉన్నటువంటి అనేక రోడ్లు ఉంటాయి, వేరేవేరు ప్రాంతాల నుంచి వచ్చే రోడ్లు, ఆ రోడ్ల మీద దగ్గర నుంచి, హైవేల దగ్గర నుంచి కూడా సీసీ కెమెరాలు అమర్చారు. ఇవన్నీ అమర్చింది కూడా కేవలం జనసేన పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఇది అమర్చడం జరిగింది. ఇది అంతేకాకుండా ఒక డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క సెక్యూరిటీ తీసుకుంటూనే వీరు వ్యక్తిగతంగా అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుందని. మరి ఎవరు దాడి చేస్తారు? ఆయన దాడి మీద చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక స్థానిక సమస్య ఉంది. అదేంటంటే, పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో ఒక బలమైనటువంటి నాయకుడు వర్మ గారు అని ఉన్నారు, మరొక నాయకుడు దొరబాబు గారు ఉన్నారు. ఈ యొక్క వర్మగారు అనేటువంటి ఆయన అనేక కాలం నుంచి కూడా ఆయన ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క వర్మగారికి ఈ సీటు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనేటువంటి అభిప్రాయము రాష్ట్రం అంతా ఉంది. ఇప్పుడు సాధారణంగా కొంతమంది చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ఆయన వెన్నుపోటు పొడుస్తారు రాజకీయాలలో అనేది చాలామంది ప్రతిపక్ష వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళ మామను ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పోచారని, ఇంకా అనేక మందిని వెన్నుపోటు ద్వారా ఆయన పైకి వచ్చారంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఎన్టీఆర్ గారి స్థాయిలో మనం సపోర్ట్ చేయలేము. ఎందుకంటే ఒక 70 ఏళ్ల వ్యక్తి మళ్ళీ వివాహం చేసుకొని నేను వేరే సంసారాన్ని పోషించుకుంటాను అట్లా చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. దాన్ని ప్రజలు కూడా హర్షించలేదు. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు ప్రజలు అప్పుడు, అందువల్ల ఎలక్షన్లో ఆయన గెలిచారు. కానీ తర్వాత కాలంలో కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వెనక్కి వెళ్ళిపోవడం, ఈ విధంగా అనేక మంది లీడర్స్ వెనక్కిపోవడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం అనేది ఉంది అని కూడా అంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కనుక చూసినట్లయితే ఈ వర్మగారు అనేటువంటి ఆయన ఎంతో ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్గా కూడా గెలిచిన వ్యక్తి ఆయన. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన సొంతంగా పోటీ చేసి గెలవగలిగిన సత్తా ఉన్న వ్యక్తి. మరి అటువంటి బలమైన నాయకుడికి సీట్ ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఎక్కడైతే గెలవడానికి అవకాశం ఉందో చూసి వాటినే ఈ యొక్క జనసేన పార్టీ వారికి ఇవ్వడం జరిగింది.
అందువల్లే జనసేన పార్టీ వాడు 100% అన్ని చోట్ల గెలిచారు వాళ్ళు. అందులో పిఠాపురం ఒకటి. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమనంటే ఇప్పుడు ఈ సీట్ని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నామని, నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ ఎమ్మెల్సీ దాంట్లో ఎమ్మెల్సీగా వర్మ గారికి ఇస్తాం, ఖచ్చితంగా తగినటువంటి ప్రతిఫలం అందజేస్తాం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక పదం కూడా వాడారు, క్షత్రియులకి మేము తగిన విధంగా చేస్తాము అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించడం జరిగింది. ఇది అక్కడ వీడియోస్లో స్పష్టంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిన్న చూపు ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణులన్నా, క్షత్రియులన్నా, వైశ్యులన్నా కూడా చాలా చిన్న చూపు ఉంటుందని. ఎందుకు ఉంటుంది ఆయనకి అంటే, వీళ్ళు అల్పసంఖ్యాకులు, బ్రాహ్మణులు అనే వాళ్ళ పర్సంటేజ్ కనుక తీసుకుంటే తక్కువ సంఖ్యలో ఉంటారు. స్వాతంత్రం వచ్చినప్పుడు గమనిస్తే అధిక శాతం ఎమ్మెల్యేలందరూ బ్రాహ్మణులే. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా బ్రాహ్మణుడే. కానీ వాళ్ళందరూ కూడా ఎంతో త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు. తర్వాత కాలంలో రాజకీయాలు మారుతూ వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి మనం గమనిస్తే ఆయన బ్రాహ్మణులకి ఎవరికి సరిగ్గా టికెట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డా. ఆయన చాలామంది అసలు టికెటే ఇవ్వలేదు ఫస్ట్ బ్రాహ్మణులకి. మొన్న ఎలక్షన్లో చూసుకున్నా సరే గమనించవచ్చు మనం. అంత భావం ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు, వీళ్ళు ఓట్లు వేయకపోయినా పర్లేదు, వేరే వర్గం ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ద్వారా మనం ఓటు రాబట్టవచ్చు అనేటువంటి ప్లానే అయింది. ఇప్పుడు అదే విధానం క్షత్రియుల దగ్గర కూడా ఆయన అప్పుడు అవలంబించాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, క్షత్రియుడు వర్మ అనేవాడు క్షత్రియుడు కాబట్టి నేను క్షత్రియులకి చూస్తాను, కొన్ని చేస్తాను అనడం జరిగింది. ఇప్పుడు ఈయన క్షత్రియుల్ని కూడా విస్మరించేశాడు. ఇప్పుడు ఈ వర్మ ఆయనకి న్యాయ ప్రకారం అయితే నైతిక విలువలు ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి కదా. కానీ ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఎలక్షన్లో గెలిచి ఆయన కూడా మినిస్టర్ అవ్వాల్సిన ఆయన, ఎందుకంటే ఆయన కూడా సీనియర్ రాజకీయవేత్త కదా. మరి ఆయనకి ఇవ్వకుండా ఎందుకు మోసం చేశారు? పోనీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు, జనసేన పార్టీ వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అండి ఇది, మా పార్టీకి సంబంధం లేదంటారు. మరి నాగబాబు గారికి ఎందుకు టికెట్ ఇస్తున్నారు? ఇప్పుడు అంత అర్జెంటుగా ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు కనుక గమనించినట్లయితే ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళు విస్మరించడం జరుగుతున్నది. కానీ ఈ క్షత్రియులు అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆటం బాంబులు లాంటి వాళ్ళు, చిన్న చిన్న లక్ష్మీ బాంబులు, చిన్న చిన్న బాంబులు లాంటి వాళ్ళు కాదు, ఆటం బాంబు లాంటి వాళ్ళు. చరిత్రను గమనిస్తే తెలుస్తుంది. ఒక ఆటం బాంబు కనుక పేలిందంటే ఎంతో శక్తివంతమైనది అది. చిన్న చిన్న బాంబులు 100 బాంబులు, ఒక లక్ష్మీ బాంబు, సీమటాపాకాయలు పేలినా ఏమవ్వదు. కానీ ఆటం బాంబు చాలా శక్తివంతమైంది. ఈ విషయం గమనించాలి. రాజకీయాలలో టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ క్యాపబిలిటీ, సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలి, కానీ వాళ్ళ కులం బట్టి ఇవ్వటం అనేటువంటిది చాలా పొరపాటు. ఈరోజు అన్ని కులాలలో రెడ్డి ఉన్నారు, కమ్మ ఉన్నారు, వాళ్ళ యొక్క నైపుణ్యం, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ యొక్క సనాతన ధర్మం గురించి, నైతిక విలువల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కలగజేసుకోలేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ఇన్వాల్వ్ అయ్యి, అరే నా కోసం అతను త్యాగం చేశాడు, అతని సీటును నాకు ఇచ్చాడు, కాబట్టి వెంటనే అతనికి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇద్దాము, తగినటువంటి గౌరవం ఇద్దాము, అతనికి కూడా ఒక తగినటువంటి ప్రతిఫలం అందజేద్దాం అని కూడా ఈయన ఆలోచించలేదు. కార్యకర్తలకి సహాయం చేస్తా అనేటువంటి ఆయన బహిరంగంగానే ఆయన్ని విస్మరించారు. అక్కడ ఉండే వాళ్ళంతా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది నమ్మక ద్రోహం కదా. ఒక మీకు సహాయం చేసిన వాళ్ళకే మీరు ఇటువంటి ప్రతిఫలం ఇవ్వబోతే రేపు ప్రజలకేం సేవ చేస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు, ఇక్కడ మంచి మంచి రోడ్లు వేసేద్దాం, మంచి మంచి రోడ్లు వేసేస్తే ప్రజలందరూ కూడా మనకు సపోర్ట్కి వచ్చేస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. పిఠాపురంలో మంచిగా 4 రోడ్లు వేసేస్తే అందరూ మనకే ఓటేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కూడా విస్మరించడం జరుగుతున్నది. ఇది నైతిక విలువలు పాటించే వాళ్ళందరికీ కూడా తీవ్రంగా బాధ కలిగించేటువంటి విషయం. ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తున్నది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు జనసేనకి, తెలుగుదేశం పార్టీకి మధ్య కూడా అనేక విభేదాలు రావడానికి కూడా ఇది కారణం కాబోతున్నది. అంతేకాకుండా బీజేపీ పార్టీ కూడా వీళ్ళతో ఖచ్చితంగా డిఫర్ అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు. విపరీతమైనటువంటి శత్రువులు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తయారైపోయారు. ఆయన అనేక విషయాలలో తలదూర్చడం, తన శాఖకు సంబంధించిన లేని విషయంలో కూడా తలదూర్చడం, అదేవిధంగా అనేకమైనటువంటి శత్రువులు కూడా ఆయన సంపాదించుకున్నాడు. ఏదో సినిమా ఫీల్డ్లో కూర్చొని హ్యాపీగా సినిమాలో యాక్ట్ చేసుకుంటుంటే అక్కడ ఎటువంటి గొడవలు ఉండవు. ప్రశాంతంగా సినిమాలో యాక్ట్ చేసుకోవచ్చు, రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. కానీ రాజకీయాలు అలా కాదు. రాజకీయాల్లో తాము తీసుకునే ఒక నిర్ణయం కొన్ని వందల మంది మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని వందల మంది మనకు శత్రువులు కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ రాజకీయాల్లో అత్యంత సహజమైనటువంటి విషయాలు. ఇప్పుడు కనుక గమనించినట్లయితే వాళ్ళు స్పష్టంగా అక్కడ డిఫరెన్స్ కనిపిస్తున్నది. వీళ్ళు ప్రభుత్వాన్ని నమ్మట్లా, ప్రభుత్వం మీద పూర్తి స్థాయి నమ్మకం కనబరచట్లేదు. వీళ్ళు వ్యక్తిగతంగా ఒక 75 కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కొంతమంది మనుషుల్ని సెక్యూరిటీ వాళ్ళని చేసుకొని తమ రక్షణకు తాము అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. తమ మీద అటాక్ జరగకుండా తమ రక్షణకు తాము చేసుకోవడం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఏదైనా ప్రజాస్వామ్యంలో అటాక్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సభ విజయవంతం అవ్వాలని కోరుకుందాం. ఆయన తన అభిప్రాయాలను కూడా తెలియజేయాలని కోరుకుందాం. ఏమైనా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా నైతిక విలువలు ఫాలో అవ్వాలి. ఇది నిజం. లేకపోతే ఇటువంటి పరిణామాలే వాళ్ళు చూడాల్సి వస్తుంది.